హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డఫాబెట్ రిజిస్టర్ ఎలా అవ్వాలి అనేది చూద్దాం. సో ఈ రిజిస్టర్ అయ్యే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే చెప్పాలి. రిజిస్టర్ అయ్యేటప్పుడు మనం ఒక డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి, అంటే మన ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ అయితే. సో అందులో మీరు కరెక్ట్గా అయితే అప్లోడ్ చేయాలి మీ నేమ్ అనేది. సో ఆ నేమ్ అనేది మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్లో ఉండే నేమ్ అయితే మీ బ్యాంక్ అకౌంట్లో కూడా ఉండాలి. సో ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఎప్పుడు యాడ్ చేస్తామంటే మనం విత్డ్రాల్ పెట్టే ముందు అయితే యాడ్ చేస్తాం. సో అందులో మీ నేము అలాగే ఇక్కడ మీ పాన్ కార్డ్లో అంటే ఇక్కడ ఎంటర్ చేస్తాం ఇప్పుడు మనం, ఆ నేమ్ అనేది సేమ్ అయితే ఉండాలి. సో ఎప్పుడైతే డిఫరెంట్గా పెడతారో మీ విత్డ్రాల్స్ అనేది క్యాన్సిల్ అవుతాయి. సో అప్పుడు విత్డ్రాల్ చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. వాళ్ళ కస్టమర్ సపోర్ట్ని కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళకైతే మెయిల్స్ అయితే సెండ్ చేస్తూ చాలా ఇబ్బంది అయితే పడతారు. సో మీరు డఫాబెట్లో రిజిస్టర్ అయ్యే ముందే మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు చేసే మిస్టేక్ ఏంటి, సో మీరు విత్డ్రాల్స్ అనేది సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలని చెప్పి. సో ప్రతిదీ ఇక్కడే రిజిస్టర్లోనే ఉంటుంది. సో మీరు క్రోమ్లో కానీ గూగుల్లో వెళ్ళి సో అందులో డఫాబెట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే స్టార్టింగ్ లింక్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడైతే చూడండి యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. సో మనం యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేద్దాం. సో ఇక్కడైతే చూడండి యూజర్ నేమ్ అనేది హ్యాజ్ ఆల్రెడీ బీన్ టేకెన్, ప్లీజ్ ఎంటర్ ఏ న్యూ యూజర్ నేమ్ అయితే ఉంది. సో మనం యూజర్ నేమ్ అనేది ఏం చేయాలంటే, ఇఫ్ మనం ఎంటర్ చేసే యూజర్ నేమ్ అనేది డఫాబెట్ యూజర్స్ అయితే ఎవరు ఆ యూజర్ నేమ్ అయితే ఉండకూడదు. సో డిఫరెంట్గా అయితే ఉండాలి. సో ఇక్కడ నేను వర్ధన్ అయితే పెట్టా కదా, సో వర్ధన్ అనే యూజర్ నేమ్ ఆల్రెడీ తీసుకున్నారని అయితే వచ్చింది. సో మనం దీనికి ఒక నెంబర్స్ కానీ కొద్దిగా లెటర్స్ అనేది యాడ్ అయితే చేద్దాం. సో ఇక్కడైతే చూడండి వర్ధన్ కుమార్ ఒక ఆర్ అయితే ఎక్స్ట్రా అయితే పెట్టా. సో ఇక్కడ చూడండి గ్రీన్ టిక్ మార్క్ అయితే వచ్చింది. సో ఈ యూజర్ నేమ్ అయితే ఎవరైతే తీసుకోలేదు ప్రస్తుతానికి అయితే. సో ఇలా అయితే ఎంటర్ చేయండి. యూజర్ నేమ్ అనేది ముందు ఎవరు తీసుకుని యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సో ఒక నెంబర్స్ కానీ ఇట్లా లెటర్స్ కానీ ఎక్స్ట్రా అయితే యాడ్ చేయండి. సో అలాగే పాస్వర్డ్. సో పాస్వర్డ్ అనేది మినిమం 6 to 10 క్యారెక్టర్స్ లోపు అయితే ఉండాలి లెంత్ అనేది. సో మీరు నెంబర్స్ ఇస్తారా, మీ ఆల్ఫాబెట్ మీ నేమ్ ఇస్తారా, అది మీ ఇష్టం అది. సో మినిమం లెంత్ అయితే 6 to 10 లోపల అయితే ఉండాలి. అలాగే ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో మొబైల్ నెంబర్ ఏది ఇచ్చా మనకేం ప్రాబ్లం ఉండదు, దానికి విత్డ్రాల్ పెట్టేటప్పుడు ఓటీపీలు అట్లా ఉంటాయి. సో మెయిన్గా మన ప్రాబ్లం వచ్చేది ఇక్కడ మన ఐడి అప్లోడ్ చేస్తాం కదా, సో ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. సో ఆ ప్రాసెస్ నేను చెప్తాను. సో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడైతే చూడండి అప్లోడ్ ఏ క్లియర్ అండ్ ఓల్డ్ ఫ్రంట్ కాపీ ఆఫ్ యువర్ ఐడి అయితే ఉంది. సో ఇక్కడ చూడండి ఐడి అంటే మన పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఫ్రంట్ ఫోటో అయితే క్లారిటీగా అయితే పెట్టాలి, అందులో క్రాప్ చేసి. సో మ్యాక్సిమం 8 MB అయితే దాటకూడదు. సో మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేద్దాం పాన్ కార్డ్ కానీ ఆధార్ కానీ. సో పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసి సో ఆ పిక్ అనేది ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది మన ఫైల్, అదే మన మీడియా యాక్సెస్ చేయడానికి మన ఫొటోస్. సో అందులోకి వెళ్ళి ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. సో అప్లోడ్ అయితే చేసిన తర్వాత సో మీరు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ వాటిలో అప్లోడ్ అయితే చేస్తారు కదా, సో మీరు అక్కడ అప్లోడ్ చేసినప్పుడు ఏ నేమ్ అయితే ఉంటుందో పర్ఫెక్ట్గా, పాన్ కార్డులో అయితే కంచు వర్ధన్ కుమార్ అయితే ఉంది కదా. సో ఫస్ట్ నేమ్ అయితే నేనైతే కంచు అయితే పెడుతున్నా. సో లాస్ట్ నేమ్ అయితే వర్ధన్ కుమార్ అయితే పెడుతున్నా. సో ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఇక్కడైతే చూడండి వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నారు. ప్లీజ్ ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఆర్ పాన్ ఐడి. ఎగ్జాంపుల్ ఇక్కడ జో స్మిత్ అయితే ఉంది. సో జో అనేది ఫస్ట్ నేమ్ అవుతుంది, లాస్ట్ నేమ్ అనేది స్మిత్ అవుతుంది. ఇక్కడ చూడండి మన లాస్ట్ నేమ్ దగ్గర క్లిక్ చేయగానే ఇక్కడ స్మిత్ అనే ఆప్షన్ కింద అదే లైన్ అయితే గీశారు. సో దాని మీనింగ్ ఏంటంటే లాస్ట్ నేమ్ అంటే మీ పాన్ ఐడిలో చివరి నేమ్ ఏదైతే ఉంటుందో అదైతే ఎంటర్ చేయాలి. సో మనం యాక్చువల్గా మన అవుట్ సైడ్ అయితే లాస్ట్ నేమ్ అంటే మన సర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే మన ఐడి కార్డులో అదే మన పాన్ ఐడి ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో పర్ఫెక్ట్ అలా అయితే పెట్టండి. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా అయితే ఎంటర్ చేయండి. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ క్రియేట్ అకౌంట్ అయితే ఉందిగా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు మెయిన్గా ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తారు కదా, ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఏ పాన్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ అయితే ఇస్తారు కదా, అవి మ్యాచ్ అయితే అవ్వాలి. ఇఫ్ మ్యాచ్ అవ్వకుంటే ఏమవుతుందంటే మన విత్డ్రాల్స్ అనేది రిజెక్ట్ అవుతాయి. సో ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవి ఎంటర్ చేసి మీ పాన్ కార్డు ఈ ప్రూఫ్గా పెట్టినప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ కూడా సేమ్ అదే నేమ్తో అయితే ఉండాలి. సక్సెస్ఫుల్గా మనం అయితే రిజిస్టర్ అయితే చేసేసాం. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.
సో మీకు ఇంకా డఫా బెట్ గురించి కానీ ఇలా 1x బెట్ వీటి గురించి అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. అలాగే మీకు ఫ్రీగా ప్రెడిక్షన్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. స్మార్ట్ ట్రిక్స్ క్రికెట్ ప్రెడిక్షన్స్ అయితే ఉంటుంది. సో యూట్యూబ్ ఛానల్ అబౌట్లైనా లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి అయినా జాయిన్ అయితే అవ్వండి. సో మన ఛానల్ అయితే పెయిడ్ రిపోర్ట్స్ అయితే ఉండవు. సో ఎవ్రీథింగ్ ఫ్రీ ఓన్లీ. మనం యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ అయితే చేసాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. స్టే సేఫ్ ఎవ్రీవన్.